మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం బీడ్ సెట్ ఒకటి చేయబోతున్నామండి. కావాల్సినవండి మనకి హుక్ కావాలి, ఇలా లాకెట్ కావాలండి, ఇలాంటి లాకెట్ కావాలి. ఇదేంటంటే చోకర్లా ఉండదండి, కొంచెం కిందికి వెళ్ళన్నట్టు ఉంటుందన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా నాకు సెట్ వచ్చాయండి. ఇయర్ రింగ్స్ లాకెట్ మ్యాచింగ్ అనమాట. నేను బీడ్స్ తెచ్చుకున్నాను, మేక్ చేస్తున్నాను అనమాట. మీకు యూజ్ అవుతుంది ఎవరికన్నా. చూసాను ఫ్రెండ్స్. దీనికి నేను లావ్ బీడ్స్ తీసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఈ బీడ్స్ అయితే తీసుకున్నాను. నేను బీడ్స్ ఒకసారి తీసుకున్నానండి, లాకెట్ ఒకసారి తీసుకున్నాను. నాకు అనుకోకుండా మ్యాచ్ అయిపోయింది అనమాట, అందుకే మేక్ చేస్తున్నాను. పర్ల్స్ కూడా కావాలండి, 0 సైజ్ పర్ల్స్. నా దగ్గర 0 సైజ్ పర్ల్స్ ఉన్నాయన్నమాట, నేను అది తీసుకుంటున్నాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి గ్లూ అన్న, మనకు మైనం, ఫెవికాల్ ఏదైనా పర్లేదండి, మన దగ్గర ఏది ఉంటే అదనమాట. ఈ లాకెట్ అనమాట. నేనైతే మధ్యలోకి పర్ల్స్ యూజ్ చేస్తున్నానండి, ఈ బీడ్స్ మధ్యలోకి అయితే. మీ దగ్గర వేరే ఏ బీడ్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా దారాన్ని 2 వరుసలు తీసుకోవాలండి. ఇలా తీసుకున్నాను. తీసుకొని కొంచెం మైనం పెట్టుకోవాలి. నేనైతే పెట్టుకుంటున్నాను, గ్లూ పెట్టేసుకుంటున్నాను. గ్లూ పెట్టుకుంటే స్టిఫ్ అయిపోతుందండి. మీ దగ్గర ఫెవికాల్ ఉన్నా పెట్టేసుకోండి. ఇలా తర్వాత ఇక్కడ ఏంటంటే ఇలా ఇచ్చారనమాట హోల్స్. చూసారు కదా, ఇలా ఉన్నాయి హోల్స్. ఒక హోల్ నుంచి ఒకటి తీయాలన్నమాట. థ్రెడ్ వచ్చేసి థ్రెడ్ తీసుకున్నాక మనం బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. 2 వరుసలు తీసుకుంటే మనకి 4 వరుసలు వస్తుందండి థ్రెడ్ అయితే. ఆ హోల్స్లో నుంచి అయితే మనకు వస్తుందండి థ్రెడ్. ముందుగా అయితే మనకు ఫెవికాల్ పెట్టే వరకు స్టిఫ్ అయిపోతుంది. స్టిఫ్ అయిపోయాక మనం ఒక్కొక్కటి ఎక్కించుకోవాలన్నమాట. నేను ఒక పర్ల్, ఒక బీడు ఎక్కించుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 4 వరుసలకు కూడా సన్న బీడ్ వస్తుందండి. నేను సన్న పర్ల్ ట్రై చేశాను, వచ్చిందనమాట. అలాగే కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ పర్ల్ ఒకటి, మనకి బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదండి, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను పై లైన్ కుచ్చుతున్నాను. మనం ముందు బీడ్స్ అయితే కౌంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కౌంట్ చేసుకొని మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి మనము సెట్ చేసుకోవాలన్నమాట. సైజు, హైట్ అంతా ఎంతవరకు కావాలో అని. ఇక్కడ మనం మొనాలిసా బీడ్స్ కూడా వాడొచ్చండి, ఎందుకంటే మొనాలిసా బీడ్స్ కూడా బాగుంటాయి. కాకపోతే నా దగ్గర ఈ బీడ్స్ ఉండే వరకు నేను ఇవి వాడుతున్నాను దీనికైతే. చూసారు కదా, మళ్ళీ ఇంకోవైపు కూడా సేమ్ అదే విధంగా అనమాట. 1 సైడ్ కుచ్చేసాం కదా, ఇంకో సైడ్ అనమాట. ఇది కూడా సేమ్. ఇక్కడ ఏంటంటే మనకి 4 to 5 హోల్స్ అయితే ఇచ్చారండి, మొత్తం చుట్టూ ఇచ్చారనమాట. నాకు 2 వరుసలే కాబట్టి నేను ఏంటంటే మధ్యలో వదిలేసుకుంటూ ఇలా హోల్స్ మనకి ఏది బాగుంటుందో బీడ్కి అనేది అయితే పెట్టాను అనమాట. ఇక్కడ చూసారు కదా, 2 హోల్స్ అనమాట. 2 హోల్స్ నుంచి తీసుకున్నాను నేనైతే. ఇటువైపు కుచ్చేసాను, ఇంకో వైపు అనమాట. ఇటు ఆల్రెడీ నేను బీడ్స్ కౌంట్ చేసి పెట్టుకున్నాను, బట్ సేమ్ అదే విధంగా ఇటు కూడా అలాగే పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా 2 ఈక్వల్ వస్తాయన్నమాట మనం కౌంట్ చేసి పెట్టుకుంటే. తర్వాత మళ్ళీ మనం మైనం తీసుకొని కొంచెం స్టిఫ్ చేసుకోవాలండి. నేను B7000 గమ్ వాడానండి. నేను లాస్ట్ టైము బ్యాంగిల్స్ కోసం తీసుకొచ్చాను అనమాట. అప్పుడు తీసుకొచ్చినప్పుడు నా దగ్గర నుండి ఉండే అనమాట, అందుకే నేను తీసుకున్నాను. కాకపోతే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఓన్లీ బ్యాంగిల్స్కే కాకుండా మనకి థ్రెడ్ ముడి వేసినప్పుడు ఏంటంటే చివర్లో ఇలా ఇలా మనం ఒక డ్రాప్ లాగా వేస్తే స్టిఫ్ అయిపోతుందండి థ్రెడ్. మళ్ళీ మనం బయటకైతే రావన్నమాట పోగులు. చిన్నవి కూడా ఉంటాయి దాంట్లో B7000 గమ్లో అయితే. చూసారు కదా, థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేయడానికి తీసుకొచ్చానండి నేను లాస్ట్ టైం అయితే. ఇది పెట్టాను లాస్ట్ టైం వచ్చినప్పుడైతే. అది పెట్టాక బాగుందన్నమాట. అప్పటి నుంచి ఇదే వాడుతున్నానండి. బాగా స్టిఫ్ అయిపోతుంది, ఫాస్ట్గా ఎక్కుతున్నాయి అనమాట బీట్స్ కూడా. చూడండి, ఇప్పుడు బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళందరి దగ్గర ఉండే ఉంటుందండి. చూసారు కదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి లైన్గా ఎక్కించుకోవాలన్నమాట కౌంట్ చేసుకొని. హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి, చాలా త్వరగా అయిపోతుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ని ఫెస్టివల్ సీజన్ కదండి, మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి మెటీరియల్ తెచ్చుకుంటే, నేను లాస్ట్ టైం తెచ్చిన మెటీరియల్ అండి, ఇప్పుడు ఏం తీసుకురాలేదు నేనైతే. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, దేనికన్నా వేసుకోవచ్చులే అనేసి అయితే అన్నీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ 10 days మాకైతే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సరే, పిల్లలకి యూజ్ అవుతుందని అయితే చేస్తున్నాను. ఇంకొన్ని జ్యువెలరీ సెట్స్ కూడా చేస్తానండి, నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటివన్నీ పండుగలు కదండి,
మనం ఓన్గా ఇలా మెటీరియల్ తెచ్చి మేక్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్ పడుతుందండి. నేను అన్ని బేగం బజార్లో తీసుకున్నానండి. ఇప్పుడు తీసుకున్నవైతే కాదండి, చాలా రోజులు నేను తీసుకొని కూడా. అప్పుడైతే నేను చేయలేదు, నాకు వీలున్నప్పుడల్లా ఒక్కొక్కటి చేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు ఇక ఫెస్టివల్ దగ్గరికి వచ్చింది కదా అని కొన్ని చేసుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుంది కదండి, అలా అనమాట. ఇలా ఒకటి ఇది ఒకటి అది వేసుకోవాలండి. నేను లాస్ట్ టైం కాసులు తీసుకున్నానండి. కాసులు తీసుకున్నప్పుడు ఒక మేడం కామెంట్లో పెట్టారనమాట, కాసులతో ఏం చేస్తారు అని. నేను కాసులతో కూడా మాల చేస్తానండి, అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లో వస్తుందన్నమాట, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని బీచ్ జ్యువెలరీ కూడా మేక్ చేసేటి మీకైతే పోస్ట్ చేస్తాను నేనైతే. ఇప్పుడు ఫెస్టివల్స్కి ఎవరైనా చేసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ఇలా అన్నీ ఒక్కొక్కటి తీసుకోవాలన్నమాట. మనం కౌంట్ చేసుకొని పెట్టేసుకొని ఒక్కొక్క లైన్ అయితే పెట్టేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఇలాంటి బీడ్సే కాకుండా మోనాలిసా బీడ్స్ కూడా బాగుంటాయండి. మోనాలిసా బీడ్స్ ఇలా షేప్స్ ఉంటాయి కదా, అలాంటి షేప్స్ కూడా బాగుంటాయి. నేను మేక్ చేసే వీడియోస్ పెట్టేది ఓన్లీ బిగినర్స్కే అండి, వచ్చిన వాళ్ళకి కాదనమాట. నేను ఇంట్లో మేక్ చేసుకుంటున్నాను, ఈజీ టిప్స్తో మీకు కూడా యూజ్ అవుతుందని అయితే నేను వీడియోస్ షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకు యూజ్ అవుతుంది కదా, అందుకే నేనైతే చూపిస్తున్నాను. ఇంకా చాలా రకాలు చేయొచ్చండి, నిడిల్ పెట్టి కూడా చేయొచ్చు అనమాట. నాకేంటంటే ఈ గ్లూ వాడాక కొంచెం ఈజీ అనిపించిందండి. ఇక్కడ చూసారు కదా, స్టిఫ్ అయిపోయిందనమాట. మళ్ళీ మెయిన్గా పౌల్ కూడా ఎక్కుతుందండి, చిన్న హోల్ అయినా కూడా. అందుకే నేను ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను అనమాట, ఫాస్ట్గానే వస్తుంది కదా అని. ఇక్కడ వన్ సైడ్ అయితే కుచ్చడం అయిపోయిందండి నాది. వన్ సైడ్ ఇక్కడ కుచ్చేసాను పైకి. ఇప్పుడు కింది వైపు కుచ్చుకోవాలన్నమాట. కింది వైపు ఒక బీడ్ ఎక్కువ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 బీడ్స్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఇలా అయిపోను ఇలా అనమాట. సేమ్ ఇప్పుడు ఫస్ట్ ఏ విధంగా కూర్చోమో మనం హోల్లో నుంచి తీసి, ఇక్కడ హోల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ సైడ్ చూపించాను కదా, ఈ హోల్లో నుంచి తీసి సేమ్ ఇప్పుడు ఇది ఏ విధంగా కూర్చోమో అదే విధంగా కూర్చుకోవాలన్నమాట. సెకండ్ లైన్ కూడా ఇక్కడ మనం ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ కూర్చుకోవచ్చండి. కాకపోతే నా లావు బీడ్స్ కదా, కొంచెము ఇక్కడ ఎక్కువ దాన్ని ఏమంటారు, దగ్గరకు ఉండే వరకు బాగుండదు అనమాట. సన్న బీడ్స్ అయితే ఇక్కడ మనం ఎన్ని లైన్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 1 2 3 4 అలా ఉన్నాయన్నమాట, 4 5 వరకు ఉన్నాయండి. చోకర్కి అయితే మనం ఇలా సన్న బీడ్స్తోని వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చోకర్ కాదు, కొంచెం కిందికి నెక్ కొంచెం జారేటట్టు చేసుకుంటున్నాను అనమాట. అందుకే నేను ఏంటంటే కొంచెం పైన 2 హోల్స్, కింద 2 హోల్స్ కలిపి ఒకటి చేస్తున్నాను అనమాట. ఇలా అయితే నా లావ్ బీడ్స్ కాబట్టి ఈజీగా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా. నెక్స్ట్ ఇంకో లైన్ పెడదామండి, పెట్టేసి ఇంకో లైన్ చేద్దాం. ఇప్పుడైతే ఒక లైన్ అయిపోయిందండి. ఇక్కడికి నేను ఎలా కూర్చోాలో మళ్ళీ మీకు మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తాను. ఇంతవరకు అయితే చేశాను. ఇక్కడ మనం పైనుంచే పెట్టాలండి, కింది నుంచి పెడితే మనకు థ్రెడ్ కనిపిస్తుంది ఎక్కువ. నేను మళ్ళీ దీని పక్క హోల్కే పెడుతున్నానండి, ఇలా బయటకు థ్రెడ్ వస్తుంది కదా. ఇంకా ఆరలేదండి, ఇలా పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ లోపల నుంచి వెంటనే ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. ఈ హోల్లో నుంచి బయటకు తీసుకురావాలి. రివర్స్ ఇలా పెట్టేసి చూసారు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు 4 లైన్స్ థ్రెడ్ ఉంది కదండి, మొత్తం కలిపాము. 4 లైన్స్ 2 లైన్స్ ఉంది కదా, దానికి ఏంటంటే పాలు ఎక్కించుకున్నాను. ఇది వచ్చి ఇప్పుడు కింది లైన్ అండి, నేను ఆల్రెడీ పైన మేక్ చేశాను. ఇప్పుడు కింద అనమాట. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఒకటి ఇది ఒకటి అది వేసుకోవాలి, చూపిస్తాను. ఇప్పుడు మనం కూర్చోం కదా పైది, సేమ్ అదే విధంగా ఇది కూడా అలాగే కూర్చోాలన్నమాట. చూసారు కదా, నేను మొత్తం కూర్చాక మీకు చూపిస్తాను. సేమ్ ఇంతే అనమాట, దీనిలాగా. రెండు వైపులా కూర్చున్నాక ఇలా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మన ఫ్రంట్ లైన్ కన్నా కొంచెం బ్యాక్ లైన్ ఒక బీడ్ ఎక్కువ పట్టిందనమాట. మీరు ఎన్ని బీడ్స్ అయినా పెట్టుకోండి, ఇలా ఉన్నప్పుడైతే ఒకటి ఎక్కువ పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే ఈక్వల్ వస్తుంది, మనకు పెట్టుకున్నా కూడా ఇలా వస్తుంది అనమాట.
వేసుకున్నా కూడా బాగా వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ 2 హుక్ వేత్ ఉన్నాయి నా దగ్గర. దీంట్లో దగ్గరకు ఉంటాయి, దూరం ఉంటాయండి. నేనైతే దూరంది తీసుకున్నాను, ఎందుకంటే ఇది పెద్ద బీడ్ కదండి. ఇలా ఉంటే బాగా కనిపిస్తుంది అనమాట. చిన్నవి కూడా ఉంటాయి ఇట్లా. అవి ఏంటంటే మధ్యలో ఇట్లా గ్యాప్ ఉండవు అనమాట, దగ్గరికి ఉంటాయి అనమాట. నేను కావాలంటే పెద్దది తీసుకున్నాను, పెద్ద బీడ్స్ కోసమని. ఇలా అనమాట. వీటికి ఇప్పుడు 3 వేసుకోవాలి. మనమైతే 3 వేసుకుంటే మన సెట్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా పెట్టేసుకొని 3 వేసుకోవాలి. టైట్గా చేసుకోవాలి. కొంచెం లూజ్ ఉంటే బీడ్స్ ఏంటంటే లూజ్ అయిపోతాయి. టైట్ అయిపోతుంది. ఇలాగే అన్ని వాటికి వేసుకోవాలి. ఈ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇది అనమాట. కొంచెం థ్రెడ్ పెద్దగానే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే తర్వాత మళ్ళీ కట్ చేయరు అంటే ఇలా తర్వాత అయితే వేస్ట్ అయితే ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి మనకి పోతూ ఉంటుంది అనమాట థ్రెడ్ చిన్నగా పెడితే. ఏంటంటే టైట్గా వేసుకోండి. ఇది ఫస్ట్ టైట్ వేసుకోండి. ఇలా నాట్స్ వేసుకొని కొంచెం థ్రెడ్ ఉంచుకోవాలి. ఇలా ఒక్కసారి అనిస్తే కొంచెం స్టిఫ్ అయిపోతుందండి. ఇది కూడా అదే విధంగా పెట్టుకోవాలి. అంతే, ఇటువైపు కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట. మొత్తం రెడీ అయ్యాక ఇలా ఉంటుందండి. నేను ఇక్కడ గ్లూ కూడా పెట్టాను కొంచెం ఇంకా స్టిఫ్ అవ్వడానికి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం రెడీ అయ్యాక ఇలా ఉంటుంది. నేను ఇక్కడ గ్లూ కూడా పెట్టానండి ఇంకొంచెం స్టిఫ్ ఉండడానికి. ఇంకా స్టిఫ్ ఉంటుంది అనమాట, మనకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, ఊసిపోద్దని. ఇలా అనమాట. మొత్తం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.